హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాహిదా డైలీ టాక్స్ అండ్ కుకింగ్. ఈ స్వీట్ వచ్చేసి షాహీ రోల్. చాలా టేస్టీగా, జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా అయితే ఒక కప్పు దాకా చక్కెర తీసుకొని చక్కెరలో ఒక గ్లాసున్నర నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. కరగాలండి, చక్కెర మొత్తం కరిగిపోయేదాకా మరగనివ్వండి బాగా ఒక 5 నిమిషాల పాటు. కదుపుతూనే ఉండండి, లేకుంటే అడుగు అంటుతుంది. ఇలా బాగా మరగాలి. మరుగుతున్నప్పుడు ఒక 2 మినిట్స్ ఇలాగే మరగనిచ్చి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా అయితే పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలండి. ఎండు కొబ్బరి తురుము తీసుకున్నా పర్లేదు. నా దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్ గా ఉందని తీసుకున్నా. ఇందులోకైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఏవి అవైలబుల్ గా ఉంటే అవి యాడ్ చేసుకోండి. అలాగే మిల్క్ మేడ్, దీన్ని కస్టర్డ్ మిల్క్ అని కూడా అంటారండి. ఇలా ఉంటుంది. ఏ సూపర్ మార్కెట్ లోనే ఈజీగా దొరికేస్తుంది. ఇది కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కొబ్బరికి పట్టేలా బాగా కలుపుకోండి. ఇక్కడే మీరు కావాలనుకుంటే ఇలాచి కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదండి. ఇలా బెడ్ ముక్కలు తీసుకొని సైడ్ మొత్తం అంచులు మొత్తం కట్ చేసేసి ఇలా చూపిస్తున్న విధంగా చపాతీ కర్ర తీసుకొని అయితే ఒత్తుకోండి. బెడ్ అనేది కాస్త పల్చపడి గట్టిపడి బాగుంటుంది స్టఫింగ్ చేసుకోవడానికి అనుకూలంగా. ఇలా బెడ్ మొత్తాన్ని ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడైతే స్టఫింగ్ చేసుకుందాం. ఎలా చేయాలో చూసేయండి. ఇదిగోండి, ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా కొబ్బరి మొత్తం ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఇందులో మధ్యలో పెట్టేసి ఫోల్డ్ చేయండి. ఒకవైపు ఫోల్డ్ చేసేసి ఇలాగే చూపిస్తున్న విధంగా మైదా మిక్స్ ఇదైతే కాస్త మైదాలో నీళ్ళేసి కలిపేసి ఇలా దీనికి అంచులకి పూసుకొని ఇలా మర్చేయండి. స్టఫింగ్ అయితే బయటికి రాకుండా కవర్ అయిపోతుంది. ఇలాగే అన్నిటిని చేసి పక్కనైతే పెట్టేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే చేసి పెట్టేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ అనే ఆప్షన్ లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఈ స్వీట్ ఫస్ట్ తెలుసా, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారా? కామెంట్ అయితే చేసేయండి. తెలుసు అనుకుంటే తెలుసు అని, తెలియదు అనుకుంటే తెలియదు అని అయితే కామెంట్ చేయండి. ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత ఆయిల్ ఏం ఎక్కువ వేసుకోవద్దండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యిలో వేయించుకోండి, లేకుంటే ఆయిల్లో వేయించుకోండి. ఇలా ఇలా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ రోల్స్ అన్ని ఇందులో వేసేసి అటు ఇటు కదుపుతూ నిదానంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. దీన్నైతే కదుపుతూనే ఉండాలండి, లేకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా నిదానంగా చూసుకొని కదపండి. ఇదిగోండి, ఇలాగే కదుపుతూ వేయించుకోవాలి. మీకు ఏదన్నా స్వీట్ కావాలన్నా హాట్ కావాలన్నా కింద కామెంట్ చేసితే అడిగేయండి. మీకు రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్ లోకి అయితే తీసేసుకోండి. ఇందాక మనం చక్కెర పాకం పట్టుకున్నాం కదా, ఇప్పుడైతే ఇందులో వేసేద్దాం. ఒక 10 మినిట్స్ ఉంచితే బాగా ఇవన్నీ వాటర్ అబ్జార్బ్ చేసుకుంటున్నాయి. అన్ని వేసేసి ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దాం మూత మూసేసి. అయితే ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయాల్సిన రెసిపీ అండి. అంత టేస్ట్గా ఉంటుంది. డబల్ కా మిఠాకి డిఫరెంట్ గా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. పైనుంచి అయితే కాస్త డెకరేషన్ కోసం మిల్క్ మేడ్ వేస్తున్నా అండి. చాలా జ్యూసీగా ఉంటుంది ఇదైతే. ఒకటైతే తుంచి చూపిస్తా చూసేయండి ఎంత జ్యూసీగా ఉందో. ఇదిగోండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి.